పరిశుద్ధాత్మ దేవుడు ఈ వారం కొరకు మనకు అనుగ్రహించిన సందేశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే డబుల్ హానర్, రెట్టింపు ఘనత. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఘనపరిచేవాడు మాత్రమే కాదు, హెచ్చించేవాడు మాత్రమే కాదు, ఆయన రెట్టింపు ఘనతకు పాత్రులను చేస్తారు మనల్ని. అంత ప్రేమ కలిగిన వాడు ప్రభువు మన మీద. రెట్టింపు ఘనతకు పాత్రులనుగా మనల్ని చేయాలంటే మనము చాలా విషయాలు ఆయన చెప్పినట్లు విని ఆయన చెప్పినట్టు నడుచుకుంటే మనము రెట్టింపు ఘనతకు పాత్రులుగా అవుతాం. ఇప్పుడు మనము ఘనత అనే విషయానికి వచ్చినప్పుడు దాన్ని తెలుగులో ఒక మాట అంటాడు, ద్విగుణీకృత గౌరవం అని. కొంచెం కష్టమైన మాటే అన్నారు తర్జుమాలో, తెలుగు నుంచి తెలుగుకి. డబుల్ హానర్ అంటే రెట్టింపు ఘనత అనే దానికి తెలుగులో మాట్లాడింది ఏంటంటే ద్విగుణీకృత గౌరవం అన్నాడు. అంటే ఏంటంటే డబుల్ పోర్షన్, డబుల్ హానర్, రెట్టింపు ఘనత. మనందరం గమనించినప్పుడు అందరం ఘనతనే కోరుకుంటాం. ఘనత పొగడాలి, హెచ్చించాలి, నువ్వు సూపర్ అనాలి. చక్కగా ఇష్టమైన మాట చాలా మందికి సూపర్ అనాలి. చివరికి భార్యలు కూడా కూరలు వండాక మంచి కూరలు, పచ్చళ్ళు, చారులు వడ్డించిన తర్వాత ఎలా ఉంది ఎందుకు అడుగుతారు? కొంచెం మెప్పు కావాలి. ఘనత అంటే మెప్పు కావాలి. మెప్పులో ఏంటంటే వారు చేసిన పనిని గురించిన సంతృప్తి కలుగుతుంది. ఒక వంటే కాదు, రకరకాలైన ఆస్పెక్ట్స్లో చేసినటువంటి పనిని అభినందించటం, ఆ పని చేసిన వ్యక్తిని ఘనపరచటం, గొప్ప చేయటం, గౌరవించటం అనేది చాలా చాలా ప్రోత్సాహకరమైనదే. అయితే గమనించాల్సింది ఏంటంటే మన జీవితాల్లో ప్రతి ఘనతకు కారణం ప్రభువే. ప్రతి హెచ్చింపుకి, ప్రతి గౌరవానికి, ద్విగుణీకృత గౌరవం అంటే డబుల్ హానర్ అనేది ఉంది కదా, దానికి కారణం హానర్కైనా డబుల్ హానర్కైనా కారణకుడు ప్రభువే. ఈ రెట్టింపు ఘనతకు మూలం ఏంటంటే నేలమట్టుకు తగ్గించుకున్నటువంటి వినయము, విధేయత. లోబడుట, వినయము, విధేయత అనే స్వభావాలు దేవుని ద్వారా మనకు ఘనతను తెచ్చిపెడతాయి. ఘనతే కాదు, అది రెట్టింపు ఘనతను తెచ్చిపెడతాయి. ప్రభు అన్నారు కదా ఆయన బోధలో, హెచ్చించుకున్నవాడు తగ్గించుకొనబడతాడు, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. హెచ్చు, గొప్ప, ఘనత, కీర్తి ఇవన్నీ కూడా దేవుని వలననే కలుగుతాయి. ఏ వ్యక్తి కూడా ఇవన్నీ కూడా నా సొంత శక్తి ద్వారా, నా సొంత ప్రయత్నం ద్వారా నేను పొందుకున్నాను, డబుల్ పోర్షన్ ఆఫ్ బెనిఫిట్స్, డబుల్ హానర్, ఘనతను నేను పొందుకున్నాను అనేటటువంటి ఆలోచన ఎవరికైనా కలిగితే వారు వాస్తవంగా చక్కగా స్థిమితంగా ఆలోచించట్లేదన్నమాట. దేవుని ద్వారానే మాత్రమే ఒక వ్యక్తి హెచ్చింపబడతాడు, లేదా ఒక వ్యక్తి తగ్గించబడుట. అధికార పీఠముల మీద దేవుని ద్వారానే ఎవరైనా నియమింపబడుట, ఆసీనులయ్యేటట్లు ప్రజల చేత ఎన్నుకోబడుట, ఇవన్నీ జరుగుతాయి. అవి గ్రహించేవారు కొద్దిమంది. నేను దేవుని చేతనే ఎన్నుకోబడ్డాను, ప్రత్యేకించబడ్డాను, ఘనతకు నిలవబడ్డాను, ఘనపరచబడుతున్నాను అనేది గుర్తించాలి. అందుకని ఈ తిమోతికి పౌలు భక్తుడు రాసిన మొదటి ఉత్తరంలో 5వ అధ్యాయంలో 17-18 వచనాలు చూసినప్పుడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాల్లో, బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడుచు పడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఇందుకు నూర్చెడు ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అను లేఖనము చెప్పుచున్నది. నూర్చెడు ఎద్దు మూతికి చిక్కము వేయవద్దని లేఖనము చెప్పుచున్నది. బాగుగా పాలన చేసే పెద్దలను విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానానికి పాత్రలను చేయాలి. సన్మానము అనే మాటకు వచ్చినప్పుడు
అక్కడ మనం గౌరవించినప్పుడు గౌరవం, గౌరవించాలి. హానర్ చేయటం అంటే సన్మానించుట అంటే భారతదేశంలో సన్మానం అనే దానికి ఒక ఫార్మాట్ పెట్టేశారు. ఏంటి ఆ ఫార్మాట్ అంటే ఒక అలంకరించబడిన ప్రత్యేకమైన ఆసనం మీద కూర్చోబెట్టి బయట అద్దెకిస్తారు. మహారాజా చైర్స్ అంటారు కదా! దాన్ని తీసుకొచ్చి దాని మీద కూర్చోబెట్టి పూలదండ ఒకటేసి పూలతో మన దేశం సాంప్రదాయం అది. శాలువా తీసుకొచ్చి ఒకదాన్ని కప్పి మరి ఆ శాలువాలు ఎవరు తయారు చేశారు? అది ఎప్పుడు తయారు చేశారు? ఎలా వచ్చినాయో తెలీదు గానీ శాలువా కప్పి ఆహ్, చేతికి ఒక పుష్పగుచ్చం ఇచ్చి ఇంకోటేంటది సన్మాన పత్రం. ఒక మెమెంటో జ్ఞాపిక, ఒక సన్మాన పత్రం. సన్మాన పత్రంలో ఏముంటుందంటే, ఈ సన్మాన గ్రహీతకు సంబంధించినటువంటి ఏ టు జెడ్ ఉంటది. ఎక్కడ పుట్టాడు? ఎవరికి పుట్టాడు? ఎక్కడ పెరిగాడు? ఏం చదివాడు? ఏం సాధించాడు? ఎంతమంది పిల్లలు కన్నారు? వారేం చేశారు? అందులో ఆయన స్వభావాలు, ఆయన గుణలక్షణాలు, కీర్తి ఎంత పొందాడు? గౌరవం ఎంత పొందాడు? ఎన్ని బిరుదులొచ్చినాయి? ఎన్ని సన్మానాలొచ్చినాయి? ఎన్ని పద్మశ్రీలొచ్చినాయి? ఎన్ని డాక్టరేట్‌లొచ్చినాయి? ఇవన్నీ కూడా పొందుపరచి అక్కడ సమర్పిస్తారు ఒక ఫ్రేమ్ కట్టి. ఇది బాగా అలవాటయిపోయింది. ఈ రాయటాలు బాగా చాలామంది రాయించుకుంటారు. ఇందాకే ఓ పాస్టర్ గారొచ్చి ప్రార్థన మొదలైన తర్వాత ఒక కార్డ్ ఇచ్చెళ్లారు. ఆ కార్డ్‌లో ఉన్న వివరాల ప్రకారం ఒక చిట్టా తయారు చేసి సన్మానం పత్రం రాసివ్వాలన్నారు. ఇవన్నీ ఎందుకంటే మనుషులు వారు అచీవ్ చేసినటువంటి సాధించిన వాటికి ఘనతను లేకపోతే గొప్పతనాన్ని, కీర్తిని కోరుకుంటూ ఉంటారు. కీర్తిని, ఘనతను కోరుకోవటం, ఆ విషయమై కృషి చేయటం, లేదా ఏ విధమైనటువంటి వెనకమాటుతనం లేకుండా చేయటానికి అప్పగింపబడిన పనినో, లేకపోతే నీకు సహజంగా వచ్చినటువంటి బాధ్యతలను నెరవేర్చేటప్పుడు, ఆ బాధ్యతలు సక్రమంగా, విజయవంతంగా సఫలీకృతులయ్యి వాటిని గనక చక్కగా నెరవేరిస్తే మెప్పు, ఘనత అవే వస్తాయి. ఇంకొకటేంటంటే మనుషులలో ప్రత్యేకంగా లేదు అసాధ్యమైన రీతిలో, విభిన్నమైన రీతిలో ఒక కళ ప్రదర్శించబడితే, ఒక కళ అని ఎందుకన్నానంటే ఆ కళ అనే చోట అన్నీ వస్తాయి. అన్ని కళలు వస్తాయి. కళను ప్రదర్శిస్తే నేర్చుకొని దాన్ని సాధన చేసి తద్వారా దాన్ని ప్రదర్శించినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా కీర్తి, యశస్సు, గౌరవం, ఘనత వస్తాయి. ఇది లోక సంబంధంగాను ఉంది. అంతకంటే కూడా పరిశుద్ధ గ్రంథంలో తిమోతి భక్తునికి ఆత్మీయ కుమారునికి పౌలు భక్తుడు రాస్తూ అంటున్న మాట అన్నమాట. బాగా పాలన చేసేటటువంటి పెద్దలను, అంటే సంఘంలో ఉన్న నాయకుల్ని, సంఘంలో జరిగేటటువంటి కూడికలు, కార్యక్రమాలు అన్నీ చాలా ఉంటాయి. సంఘం అంటే కొంతమంది సమూహం యొక్క గుంపు అనమాట. అది కొంతమంది కలిసి ఏర్పరచుకున్న ఒక గుంపు సంఘం. ఈ సంఘానికి ఎన్నో అవసరతలు ఉంటాయి, ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. ఎవరిదో పుట్టినరోజు ఉంటుంది, మనం ఒక నోటీస్ పెడతాం, మిగిలిన వాళ్ళందరూ హ్యాపీ బర్త్డే అని గ్రూప్లో చెప్తారు. ఇది ఒక పని, ఒకరి బాధ్యత. లేకపోతే యానివర్సరీ వచ్చింది, లేకపోతే పిల్లల పండుగలు వస్తున్నాయి, లేకపోతే మరొకటి అన్ని పెద్దలు బాధ్యతగా వీటిని నెరవేరిస్తే వాళ్ళు సన్మానమునకు పాత్రులు మాత్రమే కాదు, రెట్టింపు సన్మానానికి పాత్రులు. తర్వాత ఇంకోటి ఏమంటున్నారంటే విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడరు అనగా సేవకులు, బోధకులు, టీచర్స్, బైబిల్ టీచర్స్, సువార్థికులు, ఇవాంజలిస్ట్స్, వీళ్ళందరూ కూడా కృషి చేసి అనేక ఆత్మలను దేవుని దగ్గర నడిపించే ఉపదేశకులు, సత్యవాక్యమును చక్కగా విభజించి బోధించేటటువంటి, విరిచి వడ్డించేటటువంటి ఘనులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఏం చేయమంటున్నారు పౌలు భక్తుడు? రెట్టింపు సన్మానమునకు. సన్మానం అనే చోట గౌరవం అని పెట్టండి. రెట్టింపు గౌరవానికి, రెట్టింపు ఘనతకు, రెట్టింపు చెప్పండి కీర్తికి వారు పాత్రులుగా ఎంచమంటున్నారు. ఏ విధంగా ఎంచమంటున్నారు? ఆయన రాసినటువంటి ఈ తిమోతికి రాసిన కాలంలో, క్రీస్తు శకారంభపు దినాలలో, మొదటి శతాబ్దపు కాలంలో అక్కడున్నటువంటి ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలు, వ్యవహార శైలిని బట్టి
గౌరవించమన్నారు, రెట్టింపు గౌరవానికి పాత్రలను చేయమన్నారు. అది మనకు అప్లై చేసుకున్నప్పుడు ఏం చేస్తామంటే, మన దేశ సాంప్రదాయం ప్రకారం గౌరవాలు, సన్మానాలు, కీర్తించటం, హెచ్చించటం, ఘనపరచడం జరుగుతుంది. కానీ ప్రభువునెరిగిన మనము ప్రతి మనిషికి కలిగే కీర్తి కానీ, ప్రతి మనిషికి కలిగే ఘనత కానీ కేవలము దేవుని నుండి మాత్రమే కలుగుతుందని గ్రహించిన వాళ్ళం మనం. కాబట్టి లోకములో వ్యక్తులకు పొందేటటువంటి ఆపాదించే ఘనత, వీటికిని దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా ఉన్న మనము, మనకు కలిగిన ప్రతి ఆధిక్యత దేవుడిచ్చిందే కనుక మనం గ్రహించవలసింది, నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకివ్వబడే ఘనత, మనకివ్వబడే కీర్తి, మనకివ్వబడే ఆ గొప్పతనం, ఇవన్నీ కూడా దేవుని ద్వారానే కలిగినవి. అది కూడా మనల్ని మనం తగ్గించుకోవటం ద్వారా, వినయ విధేయతలు కలిగిన వారిగా ఉండటం ద్వారా, నేల మట్టుకు తగ్గించుకోవటం అనే అనుభవంలో ఉన్నందువల్లనే మనకు ఘనత, కీర్తి ఎవరి ద్వారా వచ్చాయి? ప్రభు ద్వారానే వచ్చాయి. ప్రభు ద్వారానే వచ్చాయి. చాలామందికి లెక్క ఏంటంటే, ఘనత, కీర్తి వీటన్నిటికీ లెక్క ఏంటంటే, ప్రజల చేత పాలకులుగా ఎన్నుకోబడితే వచ్చేది ఘనత, లేకపోతే చదువుకుని ఒక ప్రభుత్వ అధికారిగా హయ్యర్ ర్యాంకర్లుగా ఐపీఎస్లో, ఐఏఎస్లో, ఐఎఫ్ఎస్లో, ఐఆర్ఎస్లో అవి అయితే ఇట్లా ఒక ఒక ఘనంగా చెప్పుకునేటటువంటి ఉద్యోగాల్లో ఉన్నవారు చాలామందికి అవి ఇష్టం. చాలామందికి కుమార్తెలకు అల్లుళ్ళు తెచ్చేటప్పుడు కూడా ఐఏఎస్ అంట, అట్లా పేరున్న వాళ్ళు కావాలి. ఘనత 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 ఇలా ఆలోచించేటప్పుడు, గమనించినప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి, మన ప్రతి ఘనతకు, ప్రతి కీర్తికి, ప్రతి ఆధిక్యతకు ఎవరు కారణం అంటే దేవుడే కారణము. మనం గనక లోబడి ఉంటే, మనం గనక మన ప్రతి ఘనతకు కారణం ప్రభువే అని గ్రహిస్తే, మనం తగ్గించుకుంటేనే హెచ్చించబడతాం అనేది ఎప్పుడు మన మనసులో గుర్తుంచుకుంటే, సంఘములో ఎదుట వ్యక్తిని గౌరవించాలనేటటువంటి మనస్తత్వం ప్రతి వారిలో ఉండాలి. మీరు ఒకరినొకరు ఘనులుగా ఎంచుకొనుడని రాయబడింది. మనం ఎప్పుడు కూడా ఎదుటవారి ప్రతిభను, ఎదుటవారి కీర్తిని, ఎదుటివారి ఘనతను, నిజంగానే ఘనులైన వారు, నిజంగానే వారు అర్హులైన వారు, ఘనతకు పాత్రులైన వారు, యోగ్యులైన వారిని మనము గౌరవించలేని వారుగా ఉన్నామేమో. చాలాసార్లు తెలివి ఎక్కువ ఉన్నప్పుడు, కొందరిలో చదువు లేకపోయినా తెలివి ఎక్కువ ఉంటే, చదువుకున్న వాళ్ళని కించపరిచి మాట్లాడే స్వభావం కొంతమందిలో ఉంటుంది. కొంతమంది చదువరులైన వాళ్ళు చదువు లేకపోయినా సమర్థవంతంగా కార్యాలు చేసే పెద్దలో, అక్కలో, చెల్లిలో ఉంటే వాళ్ళని కించపరిచి మాట్లాడేటటువంటి చదువు గర్వాన్ని బట్టి. కొంతమందికి మంచి పర్సనాలిటీ, కండలు తిరిగి బాడీ బిల్డర్స్గా ఉన్నారనుకోండి, అది ఏమీ లేకపోయినా దాన్ని బట్టి అతిశయించి నడకలోనే మార్పు ఉంటుంది, మాటలో మార్పు, చూపులో మార్పు, చేతలో మార్పు. అందువల్ల దేవుని సన్నిధిలో ప్రభువునెరిగిన మనం ఎక్కడ అతిశయించడానికి వీల్లేదు. అదొక్కటేంటంటే, నా ఘనతలు, గొప్పతనాలు, కీర్తి ప్రతిష్టలు సమస్తము దేవుడిచ్చేవే. అందువల్ల దేవుడు మనలను ఘనతకు పాత్రులుగా ఎంచాలన్నా, కీర్తికి పాత్రులుగా ఎంచాలన్నా, అంతకు మించి రెట్టింపు ఘనతకు పాత్రలు చేయాలని. ఒకసారి ఘనత పొందినటువంటి వ్యక్తి మనం మైకు తీసుకొని వెళ్ళి, ఇంత గొప్ప అచీవ్ చేశారు కదా మీరు, ఇంత గొప్ప పేరు, ప్రఖ్యాతులు, కీర్తిని సాధించారు కదా, ఏ విధంగానైనా, స్పోర్ట్సో, లేకపోతే పాలిటిక్స్లో, లేకపోతే ఎడ్యుకేషనో, లేకపోతే ఇంకేదైనా సరే, నోబెల్ ప్రైజ్ వచ్చిందా, ఆస్కార్ వచ్చిందా, ఏదొచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే, ఇంత అచీవ్ చేశారు కదా మీరంటే వాళ్ళు ఒకటే జవాబు చెప్తారు. ఏం చెప్తారు తెలుసా? నా మీద ఇంకా బాధ్యత, భారం పెరిగిందంటారా, తగ్గిందంటారా? ఆస్కార్ వచ్చింది, ఆస్కార్ కంటే పైనే ఉంది, గ్రామీ ఉంటుంది కదా, ఇంకా పైన అవార్డు ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ఆస్కార్ పొందిన అడిగితే వాడు చెప్పేది ఏంటంటే, ఇంతకంటే కింద అవార్డు నాకు కావాలనుకోరు. ఘనతను ఎటువంటి ఘనత? రెట్టింపు ఘనత సాధించడం కొరకు నేను ఉన్నాను ఇప్పుడు అంటాడు, ఎవరిని అడిగినా సరే.
అవునా కాదా? ఒక ఘనత స్థాయికి నేను వెళ్ళినప్పుడు అరఘనతకి, పావు ఘనతకి, ఇంకా కిందకి వెళ్ళం, నీచత్వానికి వెళ్ళం. మించిన ఘనత కోరుకుంటాం. ఎవరికైనా ఉంటుంది. ప్రమోషన్స్, ఉద్యోగాల ప్రమోషన్స్. ఒక ప్రమోషన్స్‌తో ఆగిపోతారా? ఆగిపోతారా? ఇంకో చోటకి వెళ్ళాలి. కొన్ని మనం అనుకుంటాం, జరగవు. ప్రభువుకి చెప్తే చేస్తారాయన. ఊహించలేం మనం. ఎటు తిరిగైనా సరే మనల్ని అధిక ఘనతకు, రెట్టింపు ఘనతకు పాత్రులను చేస్తారు. ఎలా చేస్తారు? దేవుడు మనలను రెట్టింపు ఘనతకు ఎలా పాత్రులను చేస్తారు? పరిశుద్ధ లేఖనాధారంగా మనము ధ్యానం చేద్దాం ఈరోజు. అది తిమోతికి రాసినటువంటి పత్రికలు మనం చదువుకున్నాం. సేవకులనైనా, ఉపదేశకులనైనా, ఉపాధ్యాయులనైనా, సువార్థికులనైనా, సంఘములో పరిచర్య చేసే సంఘ నాయకులనైనా వీళ్ళందరినీ కూడా రెట్టింపు గౌరవానికి పాత్రలను చేయాలి. చెప్పండి, దేనికి చేయాలి? రెట్టింపు గౌరవానికి పాత్రలను చేయాలి. అంటే కుర్చీ వేసి ప్రత్యేకమైన ఖర్చులు పెట్టి ఇవన్నీ చేసి సన్మానాలు చేయొద్దు. గౌరవ భావం కావాలి. గౌరవ భావం కావాలి. పాత రోజుల్లో పతియే ప్రత్యక్ష దైవం అని పొద్దున్న లేచిన వెంటనే, కళ్ళు మూసుకొని తెరిచిన వెంటనే భర్త పాదాల దగ్గరికి వెళ్ళి పాదాలు దండం పెట్టుకొని అంతా చేసి టీ పట్టుకొచ్చి, లగేదలే టీ పెట్టుకొచ్చాను అనేటటువంటి భార్యలు లేకపోలేదు. చూసా నేను చాలామందిని. అందుకని గౌరవానికి పాత్రలు చేసేటటువంటి లక్షణం మనలో కనపడాలి. అంటే ఎవరు యోగ్యులో, ఎవరు అర్హులో, ఎవరు పాత్రులో వాళ్ళని రెట్టింపు గౌరవానికి పాత్రలను చేయాలి. గౌరవం, నాకే గౌరవం కావాలి, నన్నే పొగడాలి, నన్నే కీర్తించాలనే స్వభావం ఈ పరిపక్వతలోనికి ఎదిగిన విశ్వాసిలో ఉండదు. ఆధ్యాత్మిక పరిపక్వత, మెచ్యూరిటీలోకి, స్పిరిచువల్ మెచ్యూరిటీ స్థాయికి ఎదిగినటువంటి విశ్వాసి జీవితంలో నన్నే అందరూ పొగడాలనేటటువంటి స్వభావం ఉండదు. ఎదటి వాడిని ఘనపరచాలి. ఎదటి వారిలో ఉన్నటువంటి ఆ ఘనతకు పాత్రమైన స్వభావాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. అది చదువు కాకపోవచ్చు, లేకపోతే మరేదో కాకపోవచ్చు. వారి యొక్క నమ్మకత్వం, వారి వినయం, విధేయత, కొన్ని పనులు త్యాగం చేసుకొని సంఘ పరిచర్య కొరకు సమయాన్ని కేటాయించడం. మన నాయకులు ఖచ్చితంగా మన సంఘ బిడ్డలు చక్కగా చేస్తారు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నా. యానివర్సరీ టైంలో అయితే గత సంవత్సరాలు ఎప్పుడూ లేనంతగా నన్ను పక్కన కూర్చోబెట్టి చక్కగా అన్నీ చేశారు. వారందరికీ మెండైన దీవెనలు సమృద్ధిగా ప్రభు అనుగ్రహించును గాక. అందుకనే నాకు మట్టుకు నేను సంఘములో స్థాయి భేదాలు చూడను. అందరూ కూడా దేవుని మెప్పు పొందేవారుగానే ఉండాలి అనేది నా భావం. ఇకపోతే లేఖనాధారంగా దేవుడు రెట్టింపు ఘనతకు మనల్ని ఎలా పాత్రలు చేస్తారు, ఆ రెట్టింపు 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 డబల్ పోర్షన్స్గా మనకు ఏ ఏ విషయాలు వస్తాయి అనేది మనం చూడాలి. మనము ఏలియా ప్రవక్త గురువు గారు వెళ్ళిపోతున్నప్పుడు ఎలీషా శిష్యుడు ఏమన్నాడంటే, నీ ఆత్మలో డబల్ పోర్షన్ ఆఫ్ యువర్ స్పిరిట్, నీ అభిషేకం, నీ ఆత్మలో రెండింతల భాగం, డబల్ పోర్షన్ నాకు కావాలని అడిగారు. ఆయన వెళ్ళిపోతూ ఒక దుప్పటిని ఇచ్చేశారు. డబల్ పోర్షన్ ఆఫ్ ద స్పిరిట్. ఎందుకు అడిగారు? డబల్ ఎందుకు కావాలి? డబల్ ఎందుకు కావాలండి? చాలాసార్లు మానవుల్లో డిఫాల్ట్ నేచర్ ఒకటి ఉంటుంది. ఎవరైనా ఒకటి ఇస్తున్నారంటే చెప్పండి, ఆగిపోతారేంటి? అవునా కాదా? ఒకటి ఇచ్చే దగ్గర ఎన్ని కావాలి? 2 ఇస్తున్నారంటే 4 కాదు, 5 తీసుకెళ్ళి కవర్ తెచ్చుకొని కవర్లో 2కి 4 వేసుకొని వెళ్ళిపోయా. అలా కావాలని అది కోరుకోవటం అనేది తప్పు కాదు. ఇంకా కావాలి. అయితే అవి అవసరత కొరకు కావాలా, ఆశీర్వాదం కొరకు కావాలా, లేకపోతే అవసరత కొరకే కావాలా? ఆలోచించుకోవాలి మనం. అందుకని రెట్టింపు ఆత్మాభిషేకం ఎందుకనంటే, గురువుగారి కంటే కూడా ఇంకా ఎక్కువ దైవిక కార్యాలను జరిగించాలి. ఆ దైవిక కార్యాలు తన మేలు కొరకే కాదు, ఎదుటి వారి మేలు కొరకు. ఇక్కడ మనం చూస్తే యెషయా పుస్తకం 61వ అధ్యాయము 7వ వచనం చూడండి. యెషయా ప్రవచన పుస్తకం 61వ అధ్యాయము. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు,
మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. పొందుదురు. నిందకు ప్రతిగా ఉమ్, తాము పొందిన భాగము అనుభవించి ఉమ్, వారు సంతోషింతురు. సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. వారు వారి దేశములో రెట్టింపు ఘనతకు భాగమునకు కర్తలగుదురు. భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. నిత్యానందము వారికి 3 బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. ఈ వచనంలో మనకి డబుల్ హానర్ అంటే రెట్టింపు ఘనతకు చెందినటువంటి విషయంలో ఇక్కడ మీ అవమానానికి ప్రతిగా అవమానం పొందటం అనే విషయానికి వచ్చినప్పుడు అవమానం అనే మాటలో 2 భావాలు ఉన్నాయి. ఒకటేంటంటే మనలో ఏదో ఒక లోపం ఉన్నప్పుడు, మనలో ఏదో పొరపచ్చి ఉన్నప్పుడు, ఏదో తెలియని అపరాధం చేసినప్పుడు మనల్ని ఎవరైనా అవమానపరిస్తే మన ప్రవర్తనకు ప్రతిగా అవమానం కలిగింది అనుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనలో ఏ దోషం లేకపోయినా, మనలో ఏ నేరం లేకపోయినా మనలను నిష్కారణంగా నిందలు వేసి అవమానించినటువంటి సందర్భాలు మనకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని ఎరిగిన బిడ్డలుగా దేవుని పాదాలు పట్టుకొని కన్నీటితో ఏడుస్తూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం దేవుని సన్నిధిలో. అయ్యో నేను ఏ నేరం చేయకపోయినా, ఏ దోషం చేయకపోయినా ఈ అవమానం పడుతున్నానే, ఈ అపనింద పడుతున్నానే, ఈ విధమైన హేళన, ఈ విధమైనటువంటి సూటిపోటి మాటలు ఇంత దారుణంగా నేను అనుభవిస్తున్నాను. కొన్నిసార్లు కంపెనీస్లో ఓనర్స్ వాళ్ళు ఉంటారు కదా, ఏమంటారు వాళ్ళని, హెచ్ఆర్లని, మేనేజర్లని, ఓనర్స్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు మనం తప్పు చేయకపోయినా కొన్నిసార్లు మనల్ని దండిస్తారు, దూషిస్తారు, అవమానపరుస్తారు. మిగిలిన స్టాఫ్ మధ్యలో మనం ఎన్నడూ కూడా దోషం చేసేటటువంటి స్వభావం కలిగిన వాళ్ళం కాకపోయినా, ఎవరిని మనము దూషించి అపకారం చేసే స్వభావం లేకపోయినా, నిర్దోషంగా ఉన్నప్పటికీ కూడా చాలాసార్లు మనల్ని అవమానపరుస్తారు. అలాంటప్పుడు మనం కృంగిపోతాం, గుండె బద్దలైపోయినట్లు అనిపిస్తుంది, వేదన పడతాం. ప్రభు నెరిగిన వాళ్ళం కనుక ఇంట్లోకి వచ్చి ప్రభు సన్నిధిలో మోకరించి గోజాడి ఏడుస్తాం, మనం దుఃఖపడతాం. అట్లాంటప్పుడు నీ నిందకు ప్రతిగా దేవుడు ఏం చేస్తారంట, పూదండనిస్తాడట. నిందకు ప్రతిగా పూదండనిస్తాడట ఆయన. ఇక్కడ ఏమన్నారంటే నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత. నిన్ను అవమానపరిచినప్పుడు, ఆ అవమానంలో నీకు అసలు పాలే లేనప్పుడు, నీవు యథార్థవంతుడు అయినప్పుడు నువ్వు సైలెంట్గా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి. దేవునికి దగ్గర సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు దేవుడు దానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తారు. ఇది మన మూలవాక్యంగా చెప్పుకోవచ్చు, రెట్టింపు ఘనతనిస్తారు. కానీ అక్కడ దేవునికి అవకాశం ఇవ్వకుండా నువ్వు నిర్దోషిగా ఉన్నప్పటికీ నీకు అవమానం కలిగినప్పుడు మానవ ఆవేశంతో, క్షణికావేశంతో తిరిగి మళ్ళీ వాళ్ళని దూషించి నువ్వు వచ్చినట్లయితే నువ్వు నిజంగానే అవమానానికి అర్హుడు అయ్యావన్నట్లు అయిపోతుంది. జాగ్రత్త సుమా. దేవుణ్ణి ఎరిగిన కారణంగా మనందరం ఎవరైనా మనల్ని నిష్కారణంగా అవమానించి, నిష్కారణంగా హేళన చేసి, నిష్కారణంగా నిందలు వేస్తే సైలెంట్గా ఉండటమే, నిశ్శబ్దంగా ప్రభు దగ్గరకు వచ్చి మొరపెట్టుకోవాలి. దాన్ని ప్రభువే చూసుకుంటారు, ఆయనకు అప్పగించేద్దాం. అప్పుడంట అలాంటి పరిస్థితిలో నీకు రెట్టింపు ఘనతనిస్తారు ప్రభువు, డబుల్ హానర్నిస్తారు. అంతేకాకుండా నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవిస్తారు. అంటే ఏంటంటే తద్వారా కలిగే బెనిఫిట్, తద్వారా మీకు లభించబోయేటటువంటి బహుమతి, లేకపోతే దానికి సంబంధించినటువంటి దాన్ని ఏమనాలి మనము, ప్రతిఫలం. దట్స్ గుడ్ వర్డ్. ప్రతిఫలాన్ని మనం ఖచ్చితంగా పొందుకుంటాం. కాకపోతే వెంటనే పొందకపోవచ్చు, ఇది టైం పట్టొచ్చు. అవతల వాళ్ళు మన మీద నిష్కారణంగా మాట్లాడే మాటలు ఈరోజు, రేపో, ఎల్లుండో ఖచ్చితంగా రుజువు చేయబడతాయి. నిజాన్ని పాతి పెడితే అది బద్దలు చేసుకొని బయటకు వచ్చేస్తుంది భూమిని. చాలామంది హృదయాల్లో పాతేసుకొని ఉంటారు, లాక్ వేసుకొని సీలేసుకొని ఉంటారు లోపల, నిజాలు బయటికి రానివ్వకుండా. కానీ ఏదో ఒకరోజు వాడికి తెలియకుండానే ఆ నిజం బయట ప్రకటించబడుతుంది. ఈ అవమానం పొందినటువంటి నిందారహితులైనటువంటి దేవుని బిడ్డలు ఆ రోజున ఆ ప్రతిఫలాన్ని పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడైతే అవమానం కలిగిందో అదే ప్రాంతంలో ఎవరు అవమానించారో వారి ద్వారానే గొప్ప ప్రతిఫలమును దేవుడు మనకు అనుగ్రహిస్తారు, రెట్టింపు ఘనతకు పాత్రలను చేస్తారు. ఇంకొకటి ఏమన్నారంటే వారు దేశములోనున్నటువంటి
రెట్టింపు భాగానికి కర్తలవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెట్టింపు భాగానికి అంటే అర్థం ఏంటి? కొంత భూభాగానికి, కొంత ద్రవ్యానికి, కొంత అధికారానికి, కొంత పేరుకు, ప్రతిష్టకు భాగం నీకుంటది అక్కడ. డబుల్ డబుల్ హానర్, డబుల్ బెనిఫిట్, డబుల్ పోర్షన్, రెట్టింపు భాగము దేవుడిస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఎప్పుడూ కూడా మన మన యొక్క అవమానాన్ని చూసి చూడనట్టు ఉండడు. ఆయన తండ్రి కదా. అంటే మీలో మీ పిల్లలకు అవమానం కలిగితే, మీ పిల్లలకు అవమానం కలిగితే మీ కుటుంబాల్లో ఊరుకుంటారా? నేను ఇక్కడ కప్పలబడిలో చదివేటప్పుడు చిన్నప్పుడు నాలుగో తరగతి చదివేటప్పుడు పుచ్చుపళ్ళ టీచర్ గారు అని ఉండేవారు. ఎర్రగా పొట్టిగా ఉండేవాళ్ళు, పుచ్చుపళ్ళు ఉండేవి. మరి ఏం తిందో మరి ఆవిడ. వీళ్ళిద్దరిలాగా పద్దాక చాక్లెట్ తిని ఉంటుంది. పెద్ద అయినా కూడా తిందేమో నాకు తెలియదు, కానీ కోపిస్తురాలు బాగా. ఆవిడ దగ్గర ఒక రోళ్ళ కర్ర ఉండేది, ఇంత లావుది, ఇంత పొడుగుది ఉండే రోళ్ళ కర్రతో. కోపం వస్తే రక్తం వచ్చిందా, ఎముకలు ఇరిపోయిన చూసేది కాదు. ఒకరోజు నేను చదువుకొని వెళ్ళాల, ఆ రోజు ఎక్కం అప్పచెప్పల, ఏడో ఎక్కం అప్పచెప్పల. లెక్కల్లో పూర్ అప్పటి నుంచి ఇప్పటికి. ఇప్పుడు గ్రేట్, ఎందుకంటే మొబైల్లో క్యాల్కులేటర్ ఉంది కాబట్టి. పూరైనందువల్ల ఎక్కం అప్పచెప్పలేదని సరే అప్పచెప్పేశా, పౌరుషంతో చదివేసి అప్పచెప్పేశా, పైనుంచి కిందకి అప్పచెప్పేశా. ఈవిడ అంటది కింద నుంచి పైకి అప్పచెప్పమని. 20 ఏళ్ళ 19 ఏళ్ళు ఆగిపోయింది. ఎరా సచ్చినోడా, ఇది ఆవిడ బూతు అని ఆ రోళ్ళ కర్రతో ఈ వేళ్ల మీద తిరగేసి కొట్టింది. బల్ల మీద పెట్టి కొడితే ఎముకలు ఇరగలేదు, కానీ ఇంతలావు వాచిపోయింది. అయిపోయింది స్కూల్. మధ్యాహ్నం లంచ్కి ఇంటికి వచ్చాను. ఇక్కడ ఇంకో టీచర్ ఉంది, మా పెద్ద టీచర్. ఆవిడ మామూలు టీచర్ కాదు, మా మమ్మీ. ఆవిడ ఏం చేసింది తెలుసా? పట్టుకొని తిండిలే తెప్పలేవు, పట్టపట్ట పళ్ళు నూరుకుంటా వెళ్ళిపోయి, ఆవిడ మీద పోయినటువంటి రంగు దుమ్ము మరొకటి లేదు, అక్కడ నల్లడ దుమ్ము ఉంది, ఇసుకుంది. దుమ్ము ఎత్తి పోసి నువ్వు నాశనం అయిపోతావు. ఎక్కడైనా టీచరు మందలించడానికి కాకుండా బుద్ధి చెప్పడానికో మందలించడానికో ఏమైనా కొడతారు. ఏదో పగపట్టిన దానిలాగా ఏళ్ళు ఉబ్బిపోయేటట్టు వాచిపోయేటట్టు కొడతావా అని పెద్ద అల్లరల్లర చేసి వచ్చేసింది మా అమ్మగారు. ఆవిడ ఇంకా ఉంటే మళ్ళీ కొట్టేదేమో, మళ్ళీ అల్లరి అయ్యేదేమో, కానీ వెళ్ళిపోయింది. ఇప్పటికీ ఎక్కడుందో తెలియదు మాకు. అప్పుడు ఎవరైనా సరే మన పిల్లలను కానీ, మన భర్తను కానీ, మన భార్యను కానీ, మన స్నేహితులను కానీ అవమానించినప్పుడు ఊరుకోం. మన దేవుడు ఊరుకుంటారా? ఏమన్నారు మోషే గారు ఇశ్రాయేలు ప్రజల్ని? అన్నారు, విసుక్కున్నాను ఒక మాట అన్నాడు ఆయన. ఏమన్నారు? ద్రోహులారా అన్నాడు. ద్రోహులారా. పెద్ద క్యారెక్టర్స్ ఉంటాయి బైబిల్లో, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి మలుపు కొన్నే ఉంటాయి, ఎక్కువ ఉండవు. అవి గుర్తుపెట్టుకోవాలి. ద్రోహులు అన్నారు. అంటే ద్రోహం అంటే మోసం, దగ, కుట్రలు చేసిన వాళ్ళు దేవుని జనం అన్నారు. చేయలేదా? ఏమండి, ఇశ్రాయేలు ప్రజలు ద్రోహులుగా చేయలేదా ఎప్పుడు కార్యాలు? చేసినా దేవుడు ఒప్పుకుంటారు, ఊరుకోరు. అనకూడదు ఎవరు. మనల్ని అవమానపరిచిన వాళ్ళని దేవుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. కానీ ఆయన బుద్ధి చెప్పాలని మనం ఎదురు చూసామా? మనం వాళ్ళ మీద పగబట్టిన వాళ్ళం అవుతాం, దేవుని ఇష్టానికి దూరం అయిపోతాం. పగ తీర్చుకొనుట నా వంతు, మీరు పగ తీర్చుకోవద్దు. ఒక వ్యక్తిని డిసిప్లిన్ చేయటం దేవునికి తెలుసు, మనకేం తెలుసు అంటే పనిష్ చేయటం తెలుసు. ఆలోచించకుండా మనం అయితే పనిష్ చేస్తాము, దేవుడైతే డిసిప్లిన్ చేస్తారు. అర్థమైందా? అందుకని ఆయనకు వదిలిపెట్టాలి. ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ యెషయా పుస్తకంలో మనకు కనపడింది ఏంటంటే, రెట్టింపు ఘనత, రెట్టింపు భాగము, నిత్యానందము. నిత్యానందం అంటే ఎల్లప్పుడూ సంతోషిస్తాం మనం. ఏమంటే మనం ఉన్న భూభాగంలో రెట్టింపు భాగం మనకు అనుగ్రహించబడినప్పుడు ఎప్పటికీ కూడా మనలో ఏముంటుందంటే నిత్యానందం ఉంటుంది. ఎవర్ లాస్టింగ్ జాయ్, ఎవర్ లాస్టింగ్ జాయ్, ఎప్పటికీ నిలిచి ఉండేటటువంటి నిత్యానందం ఉంటుందన్నమాట. అంతేకాదట, దేవుడు మేలు వెనుక మేలు, రెండంతల మేలు చేస్తారట. జకర్యా ప్రవచన పుస్తకం 9వ అధ్యాయము
12-13 2 వచనాలు చదవండి. బంధకములో పడియుండియు బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి. మీ కోటను మరలా ప్రవేశించుడు. చదవండి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. సియోను, నీ కుమారులను రేపుచున్నాను. సూర్యుడు ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగింతును. గ్రేకీయులారా, సియోను కుమారుల మీ మీదికి రేపుచున్నాను. చాలండి. ఈ మాటలో మనం గమనించినప్పుడు బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా మీకోసం మీ కోటకు మరలా ప్రవేశించండి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని తెలియజేస్తున్న ప్రభు మాట్లాడుతున్నారు. రెండంతలుగా ఏం చేస్తున్నారు ఆయన? ఫేవర్ చేస్తానంటున్నారు. డబుల్ ఫేవర్, రెండంతల మేలు చేస్తానంటున్నారు ఆయన. ఎవరిని? ముందు అక్కడ ఒక ఇది పెట్టారు, ఏంటంటే బంధకములలో పడియుండి కూడా నిరీక్షణ కలిగిన వారు ఎవరు? మనమే. మనం ఎట్లా ఉన్నాం తెలుసా? అచ్చం ఇలానే ఉన్నాం. ఎక్కడున్నాం? బంధకాల్లో ఉన్నాం మనం. ఇటీవల పరిణామాలు, మీకు రాజకీయ పరిణామాలు తెలుసు. కొంతమంది ఏమేమి స్టేట్మెంట్లు ఇచ్చారు, ఏమేం చేద్దామని అంటున్నారు, వాళ్ళకి వ్యతిరేకంగా ఒక లాయరు ఏమేం చేస్తారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు బంధకాల్లో ఉన్నాం మనం. ఎవరో వచ్చేస్తారంట, ఎంక్వైరీ చేస్తారంట, ఉద్యోగాలు తీసేస్తారంట, అన్ని రకరకాల మాటలు, రకరకాల ప్రయత్నాలు. ఏదైనా సరే కొంతమంది అన్నట్టుగా, కొంతమంది శబదాలు చేసినట్లుగా భారతదేశంలో ఒక్క సంఘమైనా లేకుండా, ఒక్క పాస్టర్ అయినా లేకుండా చేయటానికి నేను కంకణం కట్టుకున్నానని కొంతమంది శబదాలు చేస్తున్నారు. బంధకాలలో ఉండి కూడా నిరీక్షణ గలవారం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం సామాన్యులం కాదండి, మనం బంధకాల్లో ఉన్నాం, ప్రతిబంధకాల్లో ఉన్నాం, కట్లలో ఉన్నాం, ఇరుకులో ఉన్నాం, ప్రతీకార చర్యలు చేసేవారి మధ్యలో మనం ఉన్నాం, ద్వేషించే వారి మధ్యలో ఉన్నాం, విమర్శించే వాళ్ళ మధ్యలో ఉన్నాం, చివరికి మనలను హింసించి గాయపరిచి చంపాలని ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళ మధ్యలో మనం ఉన్నాం. ఉండి కూడా మనలో ఏముంది? ఏంటా నిరీక్షణ? ప్రభు వస్తారు, మనందరం మహిమ శరీరదారులుగా యేసయ్య మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ నివాసాలలో ఉంటాము. యుగయుగాలు పరలోకంలో, ఆ మోక్ష రాజ్యంలో సంతోషానందాలతో ప్రభువును ఘనపరుస్తూ, స్తుతిస్తూ, మహింపరుస్తూ, ఆరాధన చేస్తూ అక్కడ ఉంటామనే నిరీక్షణ. అది రెండంతల మేలు మనకు కావాలంటే. మనకు రెండంతల మేలు కావాలంటే ఇప్పుడు కొంతమంది ప్రశ్న వస్తుంది, ఒక మేలే లేదు. కొందరిలో నెగిటివ్ థాట్స్ ఉంటాయి. వాళ్ళు అంటారు, మాకు ఒక మేలే లేదు, ఇంకో రెండవ మేలు ఎక్కడ? అలో, నువ్వు ఉన్నది రెండవ మేలులోనే, డబుల్ ఫేవర్లోనే నువ్వు ఉన్నావు, డబుల్ మేలులోనే, రెండింతల మేలులో నువ్వు ఉన్నావు. ఎందుకు తెలుసా? ప్రాణాంతకమైన జబ్బులోంచి బయటపడ్డావు తెలుసా? మనం చెల్లించలేము అనుకున్నటువంటి అప్పుల్లోంచి బయటపడ్డాం. ప్రాణం పోతుందనుకున్నటువంటి ప్రమాదకరమైన యాక్సిడెంట్స్ నుంచి బయటపడ్డాం. ఒకటా రెండా అండి? డబల్ మేలు అనుభవిస్తున్నాం మనం. అయినప్పటికీ మనలో ఏముంది? బంధకాల్లో నిరీక్షణ ఉంది. అది వదిలిపెట్టకూడదు. అందుకని బంధకాల్లో ఉన్నాం కాబట్టి ఎందుకులే ఈ కష్టాలు అనుభవించటం. ఎవరైనా సుఖమైన మార్గం ఎంచుకుంటున్నట్లుగా కష్టాలు లేని మార్గంలో మేము ఉంటాం, వాళ్ళు చెప్పినట్టు వింటాం. కుదరదు అట్లా. ఒక్కసారి మనము ప్రభు దగ్గర తీర్మానించుకున్నాం, ఇక అంతే, ఎన్నటికీ అది మారటానికి వీల్లేదు. తర్వాత చూద్దాం, కీర్తనలు 16వ సంకీర్తన 6 నుంచి 6వ వచనం, 11వ వచనం, 2 వచనాలు చదువుకుందాం. మనోహర స్థలములలో నాకు పాలు అందరు తీశారండి, బైబిల్ తీయండి, అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. మొబైల్ ఫోన్స్లో ఉంటే అవైనా తెరవండి, లేకపోతే డిస్ప్లేలో వస్తుంది అదైనా చూడండి. ఖచ్చితంగా వాక్యాన్ని అయితే చూస్తూ, చదువుతూ, వచనం వెంబడి వచనం, పదము వెంబడి పదము, వివరణ వెంబడి వివరణ మనం అర్థం చేసుకుంటూ, చదువుకుంటూ వెళితే మనకు ప్రయోజనం. సో కీర్తనలు 16వ సంకీర్తన 6, 11 వచనాలు చూస్తే,
మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. ప్రాప్తించెను. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసెదవు. 11వ వచనం, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. కలదు. నీ కుడి చేతిలో నిత్యము నిత్యము సుఖములు సుఖములు కలవు. కలవు. ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తారట. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగింది. మనోహర స్థలం అంటే భూమి మీద ఏదై ఉండొచ్చు? దేవుని సన్నిధి. ఎక్కడుంటుంది దేవుని సన్నిధి? నువ్వు కుటుంబ ప్రార్థన చేసుకుంటే అక్కడ ఉంటుంది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారు అక్కడ మనోహర స్థలం. దేవుని మందిరము మనోహర స్థలం. ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలు, ప్రభువుని ఎరిగిన రక్షణానుభవం కలిగిన కుటుంబం ఉంటే అది ఒక మనోహరమైన స్థలం. భూమి మీదే పరలోకానందాలను అనుభవించేటటువంటి అనుభవం. మన నిత్యత్వంలో మనోహర స్థలం ఉంది, అదే పరలోక రాజ్యం. అక్కడ కూడా మనకు శాశ్వతమైన స్థలాలు, శాశ్వత కాలం నివసించే మనోహర స్థలాలు. తర్వాత శ్రేష్టమైన స్వాస్థ్యం. శ్రేష్టమైన స్వాస్థ్యం అంటే ఏంటంటే భూమి మీద కష్టార్జితం. ఏమండి? కష్టార్జితం. మోసంతో, దగాతో, దొంగతనాలతో, హత్యలతో సంపాదించుకున్నటువంటి డబ్బు శ్రేష్టమైన స్వాస్థ్యం కాదు. ఎన్ని కోట్లున్నా కూడా అది చెప్పుకోవడానికి కూడా ఉపయోగం లేనటువంటిది. శ్రేష్టమైన స్వాస్థ్యం అంటే నీవు చెమటోడ్చి న్యాయబద్ధంగా చక్కగా సంపాదించినటువంటి రూపాయి, అది స్వాస్థ్యమే. వీటన్నిటికంటే శ్రేష్టమైన స్వాస్థ్యం పరలోకంలో ప్రభు మన కొరకు సిద్ధపరిచిన రాజ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులోనే అంటున్నాడు సంపూర్ణ సంతోషం. సంపూర్ణ సంతోషం నాకు ఎక్కడ దొరుకుతుందంటే భూమి మీద సంపూర్ణ సంతోషం దేవుని సన్నిధిలో ఆయనను అందరం కలిసి ఆరాధిస్తున్నప్పుడు, ఆయన నామాన్ని పాడి స్తుతిస్తున్నప్పుడు సంపూర్ణ సంతోషం అక్కడ కలుగుతుంది. నా బిడ్డలు పాపంలోంచి బయటకు వచ్చి రక్షింపబడి బాప్తిస్మం పొంది దేవుళ్ళు ఎదుగుతుంటే సంపూర్ణ సంతోషం కలుగుతుంది. నా ఆప్తులైన వారు, స్నేహితులైన వారు, బంధువులైన వారు, రక్త సంబంధులైన వారు పాపమును వీడిచి పరిశుద్ధులుగా, పాపములు క్షమించేది ప్రభువే అని ఎరిగి ఆయన దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకొని పరిశుద్ధులుగా గుంపులో చేరి బలలో చేయి వేసేటటువంటి వారు ఉన్నారే, ఆత్మ ఫలము చేత, కృపా వరముల చేత నింపబడే వాళ్ళు ఉన్నారే, వారిని కలిగిన దాన్ని బట్టి, ఆ సహవాసాన్ని బట్టి నాకు సంపూర్ణ సంతోషం. పౌలు భక్తుడు అంటున్నారు, మిమ్ములను బట్టే నా సంతోషం పరిపూర్ణం అవుతుందంట. మిమ్ములను బట్టే. ఎవరిని బట్టి? ఎవరైతే సువార్త చేత పట్టబడ్డారో, ఎవరైతే పాప బంధకాల్లోంచి విమోచించబడ్డారో, యేసే రక్తంలో కడగబడ్డారో, వారిని బట్టి సంపూర్ణ సంతోషం. చాలా మార్లు మన బిడ్డలను బట్టి మనకు సంతోషం ఉండదు. భార్యాభర్తల మధ్య ఒకరిని బట్టి ఒకరికి సంతోషం ఉండదు. మనం పనిచేసే చోట యజమానులను బట్టి మనకు సంతోషం ఉండదు. చాలాసార్లు యజమానులకు పనివాళ్ళైన మనల్ని బట్టి కూడా సంతోషం ఉండదు. మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులను బట్టి మనకు సంతోషం ఉండదు. ఇవన్నీ మనం గమనించినప్పుడు సంపూర్ణ సంతోషాన్ని వెతుక్కోవాలి. భూమి మీద మనకు దొరికే సంతోషాలు అనబడే ప్రతిదీ, భూమి మీద ప్రతిదీ అసంపూర్ణమైన సంతోషమే. సినిమా చూస్తే నీకు ఆ 2 గంటల సేపు ఆనందమేమో, సంతోషమేమో. మద్యపానం పుచ్చుకున్న వాడికి ఆ కొద్దిసేపే మత్తు దిగిపోతే వాడు అవయవాలని లోపల పాడైపోతూ ఉంటాయి. పాన్ పరాగులు, గుట్కాలు నవిలే వాళ్లకు కొన్ని చూసాం మేము. దవడలోంచి బ్రష్ బయటకు వచ్చేసినంత దుర్మార్గం, దౌర్భాగ్యం. మారరు వాళ్ళు. బానిసలు. స్వతంత్రులుగా చేయబడి ఉండి కూడా ఆ పాత రోత జీవితపు తాలూకు ఛాయలను విడిచిపెట్టలేని భ్రష్టత్వం, బానిసత్వం, దాస్యం. తర్వాత నిత్య సుఖాలు అవన్నీ కూడా మనకు అందించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. తర్వాత మనం ఇంతకుముందు కూడా ధ్యానించాం. 126వ సంకీర్తనలో 5-6 వచనాలు చూస్తే, 126వ సంకీర్తన 5-6 వచనాలు చదవండి. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోసెదరు. సంతోషగానంతో పంట కోస్తారు. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. రైతు భౌతికంగా మనం ఆలోచిస్తే, రైతు విత్తనాలు చల్లేటప్పుడు నేను చూసే చాలా పేద రైతుల్ని, ఆ విత్తనాలు కొనటం కొరకు అప్పులు చేసేవాళ్ళు ఉన్నారు. ఆ విత్తనాలు కొనడానికి అప్పులు చేసి వడ్డీలకు తీసుకొచ్చి చేస్తే
నకిలీ విత్తనాలు అమ్మితే ఆ విత్తనాలు వేస్తే మొలవక అప్పు తెచ్చి పెట్టిన పెట్టుబడి అంతా కూడా అప్పు అలా పేరుకుపోతుంటే చాలామంది పురుగుల మందు మొక్కలకేద్దామని తెచ్చిన వాళ్ళు, పంటకేద్దామని తెచ్చిన వాళ్ళు దాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక సంవత్సరం ఎప్పుడో చాలామంది చచ్చిపోయారు రైతులు. ఒక సంవత్సరం కొన్ని వేల మంది చచ్చిపోయారు. విషం తాగి ఉరి పోసుకొని రైలు కట్టల కింద పడి చచ్చిపోయారు. ఎందుకు తెలుసా? ఎందుకు తెలుసా? కన్నీటితో ఆ విత్తనాలు నారుమళ్ళి వేసేవాళ్ళు ఉంటారు, విత్తనాలు చల్లేవాళ్ళు ఉంటారు. చల్లటం ఒక పద్ధతి అయితే వ్యవసాయంలో, అటు నెల్లూరు వైపు చెన్నై వెళ్ళేటప్పుడు నెల్లూరు వైపు కొన్ని పొలాల్లో వాళ్ళు నారుమడి తయారు చేసి నాట్లు వేయరు. పొలం అంతా దమ్ము చేసేసి డైరెక్ట్ విత్తనాలు చల్లేస్తారు. దానివల్ల రైతులు పరిశోధనలు తెలిసింది ఏంటంటే దానివల్ల ఫలసాయం తక్కువ వస్తుంది. ఒక మొక్కను పెంచి అంట్లు కట్టి అంటు బాగా ఎదిగిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి పెడితే చాలా తక్కువ కాలంలో కాయలు వస్తాయి, పళ్ళు వస్తాయి. కానీ డైరెక్ట్ విత్తనం వేయటం వల్ల వీళ్ళకి ఈల్డ్ తక్కువ వస్తుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి. అలాంటిదంట ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, దేవుని సన్నిధిలో మన పెట్టుబడి కొద్దిదైనా నీవు కన్నీటితో అనగా భారంతో బాధ్యతతో కనుక ఆ పని చేసినప్పుడు దేవుడు దానికి రెట్టింపు ప్రతిఫలం ఇస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కన్నీటితో విత్తటం అనేది మనకు రావాలి. ప్రార్థన కన్నీటి ప్రార్థనగా ఉన్నప్పుడు జవాబులు రెట్టింపుగా త్వరగా వస్తాయి. నాకు కన్నీటి ప్రార్థన రావట్లేదండి, రక్షింపబడి 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయిపోతే నా హృదయంలో దైవికమైన ఆది ప్రేమ చచ్చిపోయిందండి, పలచబడిపోయిందండి. నాలో సహోదరుని ప్రేమించే విషయంలో లోటు పెరిగిపోయింది, లోపం పెరిగిపోయింది. నేను ప్రేమల అనురాగాలు ఆప్యాయతలు చూపించడంలో బలహీనరాలను అయిపోయానండి అనేటటువంటి వారికి దేవుని నుంచి రెట్టింపు ఫలాలు రావు. అట్లాంటి వారికి రావు. ఎలా ఉండాలంటే మెత్తటి మాంసపు హృదయం కలిగిన వారుగా ఉంటే ఆ హృదయంలోంచి కన్నీరు జాలువారుతుంది. దేవుని సన్నిధిలో భారము బాధ్యత కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు కన్నీరు జలజల రాలుతుంది. ఈ అనుభవం చెప్పకుండా ఉండలేకపోతా ఉన్నా నేను. బాబీ తన జీవన గమనంలో ఈ 2.5 ఏళ్లలో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు. రెండోది ఏంటంటే ఎవరైనా అంతే, నేను నా బిడ్డ గురించి నేను చెప్పడం అని కాదు, ఎవరి బిడ్డలు వెళ్ళినా తల్లిదండ్రులను వదిలి వెళ్ళినప్పుడు, స్నేహితుల్ని రక్త సంబంధుల్ని ఇక్కడున్న స్థానికమైన వాతావరణ పరిస్థితి వదిలేసి వెళ్ళినప్పుడు ఎవరైనా ఒంటరితనాన్ని భరిస్తారు, అనుభవించాల్సిందే. లేమిని అనుభవిస్తారు. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైనందువల్ల ఒక పూట భోజనం సిద్ధపరచుకోవటం దొరకటం చాలా కష్టంగా ఉంటుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉన్న చోట జీవన శైలిలో బతకటానికి ఇక్కడ మనము 5,000 రూపాయలు పెట్టి సరుకులు తెచ్చుకుంటే 5,000 రూపాయలు పెట్టి సరుకులు తెచ్చుకుంటే ఒక ముగ్గురున్న కుటుంబం నెలంతా బతికేయచ్చు. కానీ అక్కడ 3 పూటలు తినటానికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, సాయంత్రం మధ్యలో ఏదైనా బ్రేక్ చేయడానికి 5,000 పైనే అవుతాయి ఒక రోజుకి. అందువల్ల ఒక పూట భోజనం, నేను మా బాబీ వీళ్ళందరూ మాతో ఎక్కువసేపు మాట్లాడేటప్పుడు చెప్తారు, డాడీ ఈరోజు అక్కడికి వెళ్ళాం, చికెను, మటను, ఫిష్ పెట్టారు, తిన్నాము, చాలా హ్యాపీగా తిన్నాము. అక్కడ వాళ్ళు బాబు మీకు ఇవన్నీ పద్దాక దొరకవు కదా, తినండి అని చాలా చక్కగా వడ్డించారని జస్ట్ కళ్ళలో నీళ్లు తేమ కనపడతా ఉంటుంది పిల్లల్లో ఆ మాటలు చెప్పేటప్పుడు. తర్వాత వాళ్ళ ముందు ఏడవకూడదని మేము మౌనంగా ఉండి, ఇక్కడ మనము నాకు అదొద్దు ఇదొద్దు ఇది కావాలి అది కావాలని అడిగి తినేటటువంటి పిల్లలు అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడటం. తండ్రితో అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి, తల్లితో అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది, ఇద్దరికంటే స్నేహితులతో కొంతమందితో. బాబీకి బాబాయ్తో బాగా, సురేష్తో అటాచ్మెంట్ చాలా ఎక్కువ. తినరా బాబాయ్ మీద పడిపోతాడు, వాళ్ళిద్దరూ హక్ చేసుకుంటారు, ఆటలాడుకుంటారు, ఎంత ఇష్టమో. వీళ్ళందరూ గుర్తొచ్చినప్పుడు దిగులు, వేదన, బాధ. కానీ దాన్ని జయించి ఆ దిగులును, ఆ చింతను, ఫలానా వాళ్ళు నాకు లేరు అనే చోట ఆ స్థానంలో ప్రభు ఉన్నారు. అమ్మ లేని దిగులు ప్రభు తీరుస్తున్నాడు, అన్న లేని దిగులు ప్రభు తీరుస్తున్నాడు. ఆకలిగా ఉన్నప్పుడు ఆశ్చర్యకరంగా నాకు ఒక వనరులు సమకూరుస్తున్నాడు. కన్నీరు వచ్చినప్పుడు ఓదార్చేటటువంటి మాటలు, వాక్యం ఇస్తున్నాడు. ఆ వాక్యం వాడు ఆదరణ పొంది మాకు పెడుతూ ఉంటాడు కొన్ని.
ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా వాడు ఒక ట్యూన్ చేసి దాని మీద ఏయో మాటలు, కొన్ని అసలు అర్థం పర్థం లేని మాటలు ఏయో పాడి పంపాడు. ఆ పదాల్లో అర్థం బాధం లేకపోయినా ఆ ట్యూన్ గ్లైడ్స్ అన్నీ కూడా వింటున్నప్పుడు అప్రయత్నంగా నేను ఉదయం నుంచి రాత్రి కాదు గానీ ఉదయం 6:30 నుంచి ఈ పాట ఎట్లైనా పూర్తి చేయాలని 1 గంట వరకు కూర్చుని పూర్తి చేసేసాను పాట. ప్రభువిచ్చారు. కేవలం ప్రభువిచ్చారు. ఎలా రాయటానికి ప్రభు సహాయం చేశారంటే, వాడు ఏ దిగులులో ఉన్నాడో, ఏ కారణంగా దిగులు పడుతున్నాడో, ఆ దిగులు నుంచి జయించడానికి దేవుణ్ణి ఎలా చేర్చుకున్నాడో, ఆ ప్లేస్‌ని రీప్లేస్ చేశాడో. కాబట్టి నేను నిన్ను విడిచిపోను ప్రభువా. నీ వెంటే వస్తా ప్రభువా. నాకింకో దిక్కెక్కడుంది ప్రభువా అనే ఆలోచనలు కనపడుతున్నాయి, వినపడుతున్నాయి ట్యూన్‌లో రాయకపోయినా. దేవుడు ఖచ్చితంగా అదే మాటలతో నేను రాసి 3 చరణాలు పంపితే, నాకు దగ్గర దగ్గర ఒక టీ గ్లాసు సగం నీళ్ళొచ్చుంటాయేమో 2 కళ్ళల్లోంచి. అంత దుఃఖపడతా. అంటే ఆ భావనలో నేను లీనమయ్యి పాట రాస్తే పంపించాను. పంపిస్తే 2 గంటలకు చూసినట్టున్నాడు. వాడు కన్నీటి పర్యంతం అయిపోయాడంట ఆ చదివి. ట్యూన్ మైండ్‌లో ఉంది గదా! ఆ పదాలు చదివి. సేమ్ వాడు ఏమనుకున్నాడో అవన్నీ వచ్చాయి. ఈ మాటలు ఎందుకంటున్నానంటే, మనము కన్నీటితో విత్తేటప్పుడు, ప్రార్థించేటప్పుడు, పెట్టుబడి పెట్టేటప్పుడు, లేకపోతే మోకాళ్ళ అనుభవంతో మనము చేసే ప్రయత్నాలలో రెట్టింపు ప్రతిఫలం కావాలండి. విత్తనం, కొన్ని విత్తనాలు జల్లుతాడు కన్నీటితో రైతు. ఆనందంతో పనలు మోసుకొస్తాడట. పనలు మోసుకొస్తాడు. ఏమండి? 3 ఎకరాల పొలానికి 30 బస్తాలు ధాన్యం అక్కర్లేదు విత్తనాలు. 3 బస్తాలు చాలు విత్తనం. 100 బస్తాలు వస్తది పంట. దేవునికి స్తోత్రం. అది కన్నీటితో విత్తాలి. మన ఇదిగో దేవా నా జీవితంలో విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనిమ్ము, కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు, క్షేమక్షామకాలమైనా నిన్ను ఘనపరచు బ్రతుకు నిమ్మయ, నశించు ఆత్మలను నీదరి చేర్చు కృపను ఇమ్మయ. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. కన్నీటితో కనుక నువ్వు విత్తితే సంతోషంతో పనులు మోసుకొచ్చుకుంటావట. అందుకని ఇప్పటికే విశ్వాసులుగా కన్నీటితో విత్తి, లేమిలో కన్నీటితో విత్తి ఎంత సంపన్నులుగా దేవుని చేత దీవించబడ్డామో వాటిని గుర్తుపెట్టుకోవాలి, మననం చేసుకోవాలి, ప్రభువుని స్తుతించాలి. అదే సమయంలో ఇప్పటి వరకు అటువంటి అనుభవం లేకపోతే నీ లేమిలో తక్కువ అమౌంట్ని నువ్వు కన్నీటితో పెట్టుబడి పెట్టు, దేవుడు దాన్ని రెట్టింపుగా ఆశీర్వదిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా పుస్తకంలో 40వ అధ్యాయంలో యెషయా పుస్తకం 40వ అధ్యాయము 1-2 వచనాలు. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను. ఆమె యుద్ధకాలము సమాప్తం. ఎవరు ఆమంటే? యెరూషలేము. ఆమె అంటే ఎవరు? యెరూషలేమును లేకపోతే సియోనును ఇలాగా ఆమె స్త్రీతో పోల్చి మాట్లాడుతున్నారు, జనాంగంతో పోల్చి మాట్లాడుతున్నారు, సంఘంతో పోల్చి మాట్లాడుతున్నారు. ఏమన్నారు? ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యనుగా, ఆమె దోష రుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండంతలు పొందినను సమాచారము ఆమెకు ప్రకటించుడి. మనకు ఈ రోజు ప్రకటించబడతా ఉంది. మన యుద్ధకాలము సమీపం అయిపోతా ఉంది. త్వరలో మన యుద్ధకాలం సమీపం అయిపోతుంది. మనందరికీ కూడా ఏంటంట? రెండింతల ప్రతిఫలం, రెండింతల దీవెన, రెండింతల ఆశీర్వాదము మనందరికీ కూడా దేవుడు
అనుగ్రహిస్తున్నాడని సమాచారం ప్రకటించమంటున్నారు. ఇదే రెట్టింపు ఘనత, ఇదే రెట్టింపు భాగము, ఇదే రెట్టింపు దీవెన, ఆశీర్వాదము, స్వాస్థ్యము. డబుల్ పోర్షన్ ఆఫ్ ద హానర్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్. అది మనం గమనించాలి. దోష రుణం తీర్చబట్టం గొప్ప సంగతి. యేసయ్య మన దోష రుణమును అపరాధ రుణపత్రాన్ని సిలువలో మేకులతో కొట్టివేశాడు. కాబట్టి దోష రుణం తీర్చబడిపోయిన తర్వాత కూడా ఏడు మొహం వేసి కూర్చొని వాళ్ళు ఉండకూడదు. చాలా మంది రక్షింపబడి ఆత్మలో ఎదుగుతూ కృపావరాలు పొందుతూ సంతోషంగా ఉండరు. ఇంకా మానవ సంబంధమైన దిగుళ్ళు, చింతలు, లోపల వ్యామోహాలు వెనక నుంచి మనిషిని నీరసం, నిస్సత్తు అయిపోయే మనిషిలాగా చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మన స్థితిని మనకు దేవుడిచ్చిన ఆధిక్య స్థితిని మనం మర్చిపోతూ ఉంటాం. అలా కుదరదు, గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇక్కడ ఏమన్నారంటే, యెరూషలేము అనేటటువంటి ఆ సంఘానికి లేదా మన సంఘానికి దేవుడు రెండింతల దీవెనిస్తున్నాడు. తర్వాత మనము 29, 30, 31 వచనాలు మీరు తర్వాత చదువుకుంటే అక్కడ మనకి పక్షిరాజు వలె నూతన బలంతో మనల్ని నింపుతారట. మనం అంటే ఇంతకుముందు ఎగిరిన దానికంటే ఇంకా పైకి ఎగురుతాం. అదే డబుల్ హైట్స్ అంటే రెట్టింపు ఎత్తులోనికి ఎదుగుతాం. పక్షిరాజుల వలె నూతన బలంతో, నూతన ఉజ్జీవంతో, నూతనమైనటువంటి ఆధ్యాత్మిక మెట్టులోనికి, ఆశీర్వాదంలోనికి ప్రభు తీసుకెళ్తారు. పక్షిరాజు వలె అంటే పక్షిరాజు ఆ స్థితికి ఎప్పుడు వస్తుందంటే, ఒక పరీక్షలో నెగ్గి తన వెంట్రుకలన్నీ పోయి చావుకు సిద్ధమైన సమయంలో, రక్తసిక్తమైపోయిన స్థితిలో అది తిరిగి బతుకుతుందట, నూతన బలాన్ని సాధించుందట ఇంతకుముందు ఎగిరిన దానికంటే. ఇంకా ఎప్పుడంట వృద్ధాప్యంలో కూడా వారు ఏం చేస్తారు, చిగిర్చి ఫలించి నూతన జీవం పొందుకుంటారట. పక్షిరాజు యవనం వలె క్రొత్త దగుచుండునట్టు మేలుతో నీ హృదయాన్ని, మేలు వెనుక అధికమైన మేలు చేత దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా పుస్తకం 51వ అధ్యాయము 2, 3, 11 3 వచనాలు. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మనకు ఒక ఉదాహరణ చెప్పి మన ముందు ఆయన గురించి ఆలోచన చేయమన్నారు. ఎవరైనా అబ్రహాం ఎవరంట? మనకి తండ్రి, విశ్వాసులకు తండ్రి, వాగ్దానము స్వతంత్రించుకున్న వారందరికీ తండ్రి. ఈ అబ్రాహాము సంగతి ఆలోచించండి. మిమ్మును కనిన శారాను ఆలోచించండి. అతడు ఒంటరి అయ్యుండగా నేను అతని పిలిచి తిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నింటినీ ఆదరించి దాని అరణ్యములను ఏదేను వలే చేయుచున్నాడు. ఏమండి, ఇంతకుముందేమో ఒక స్త్రీతో పోల్చాడు. ఎవరిని వింటున్నారా? యెరూషలేమును. ఇప్పుడు ఎవరిని అంటున్నారు? సియోనును పోల్చుతున్నాడు. సియోనుకు చెప్తున్నారు ఈ మాట. దేవుడే స్వయంగా మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో అరణ్య స్థలములను ఏదేను వలే చేస్తున్నారు. ఏదేనంటే ఏంటి తెలుసా? ఎల్లప్పుడూ సస్యశ్యామలంగా ఉండేటటువంటి వనము, దేవుని చేత నిర్మించబడిన వనము. అక్కడి నుంచే ప్రపంచం మొత్తాన్ని తడిపేటటువంటి 4 నదులు బయలుదేరినాయి. నదుల జన్మస్థలం ఎక్కడుందంటే ఏదేనులోనే ఉంది. అక్కడ ఉంటే 4 నదుల పేర్లు. అవునా? అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఎడారి భూములను దేవుడు లేదా అరణ్య స్థలాలను ఏదేను తోటవలే, లేకపోతే తర్వాత అన్నారు ఎడారి భూములు యెహోవా తోటవలే అగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను, కృతజ్ఞతాస్తుతియు, సంగీత గానములు దానిలో వినపడును. క్రైస్తవ జనాంగము ఇంతగా దేవుని యందు ఆనందిస్తూ, ఆరాధిస్తూ, దేవుని యందు పరవశిస్తూ ఉండడానికి కారణం ఏంటి? మన ఎడారి బ్రతుకులన్నీ కూడా ఎలా మార్చబడ్డాయి? ఏదేను వనంలాగా మార్చబడ్డాయి. ఏదేను వనము? దేవుని చేత నిర్మించబడిన, దేవుని తోట అని పేరు పెట్టబడిన వనము. దేవుడు ఏం చేశారు తెలుసా? ఆయన సృష్టించిన వనములో అతిక్రమము, ఆయన సృష్టించిన వనములో ద్వేషము, ఈర్ష్యలు, సాతానుని అనుసరించడం ఇవన్నీ ఉండకూడదని దేవుడు ఏం చేశారంట? ఏదేనులో వారు దోషం చేస్తే అందులోంచి బయట తోలేశారు. మీకు అర్థమైందా? అతిక్రమము చేసిన వారిని దేవుడు తన తోటలో ఉంచలేదు. ఏం చేశారు? తోటలోంచి బయట తరిమేశారు. దేవుని సన్నిధిలో
మనం ఇంకా అపరాధం కలిగిన వారుగాను, ఇంకా దోషపూరితమైన వ్యసనపూరితమైన జీవితాన్ని ఇంకా కొనసాగించే వారిగా దేవుని సన్నిధిలో మనం కనపడకూడదు. ఉండాలా వద్దా అనేది మనం ఆలోచించుకోవాలి. ఉండాలి, దేవుడు కోరేది వెళ్ళమని కాదు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారు నా యొద్దకు రండి అని పిలుస్తున్నారు. మన భారాలని దేవుని దగ్గర వదిలేయాలి. అందుకని ఇక్కడ ఏమన్నారంటే, అరణ్య మార్గమును ఏదేనిలా చేసే దేవుడు, ఎడారి ప్రాంతాలను దేవుని తోటలాగా చేసే దేవుడు ఏం చేస్తారంటే మనల్ని సంతోషముతోనూ ఆనందగానములతోనూ కృతజ్ఞతాస్తుతులతో నింపుతారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని నీవు నేను అవమానంలో, బంధకాలలో, ఇరుకులో, ఇబ్బందిలో, లేమిలో ప్రభు మీద ఆధారపడితే, నిశ్చయంగా తగ్గించుకుంటే, వినయం విధేయత కలిగి ఉంటే దేవుడు రెట్టింపు ఘనతకు, రెట్టింపు భాగమునకు, రెట్టింపు ఆశీర్వాదానికి, రెట్టింపు సంతోషానికి కారకులుగా మనల్ని దేవుడు చేస్తారు. ఈ లేఖనాలు మనలో ఒక స్థిరమైన విశ్వాసాన్ని ముద్రిస్తాయి. దేవునికి మహిమ కలుగునుగా. ఆ తర్వాత మనం చూస్తే యెషయా పుస్తకంలోనే మనం గమనిస్తే 54వ అధ్యాయము 2-8 వచనాలు, సమయాభావం వల్ల నేను చదివించట్లేదు కానీ మీరు తర్వాత చదువుకోండి. యెషయా పుస్తకం 54వ అధ్యాయం 2-8 వచనాలు చూసినప్పుడు ఈ అన్ని అభివృద్ధికరమైన లేఖనాలే, అన్ని అభివృద్ధి. ఒకసారి చదువుకుందామా? నేను చదువుతాను, వివరించను కానీ చదువుతాను. నీ గుడారపు స్థలము పరచును. నీ గుడారపు స్థలము విశాల. మనందరి గుడారం ఈ మందిరం, ఇది విశాలపరచబడుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఎన్ని ప్రభుత్వ శాసనాలు వచ్చినా సరే, ఎన్ని ప్రభుత్వ అభివృద్ధి పథకాల్లో మనకి తీయబడతాయా, ఉంచబడతాయి, ఏదేమైనా కానీ ఖచ్చితంగా మన నమ్మకస్తులుగా ఉంటే, కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు ఈ గుడారమును, మన వ్యక్తిగత ఇంటి నివాసమును కూడా దేవుడు ఏం చేస్తా? విశాలపరుస్తాడు. నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. నీ తాళ్లను పొడుగు చేయుము. నీ మేకులను దిగగొట్టుము. కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదవు. నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచుకొనును. పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయుము. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు. అవమానమును తలంచకుము, నీవు లజ్జపడనక్కరలేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు. నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనువు. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు. సైన్యములకు అధిపతిగా యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు. విడువకుడు దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించున్నట్లును, తృణీకరింపబడినటువంటి యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. గొప్ప ప్రేమతో నిమిషమాత్రం విసర్జించేస్తారంట, కానీ ఏం చేస్తారంట ఆయన? గొప్ప వాత్సల్యం. ఎంతని చెప్పగలం ఆ గొప్ప వాత్సల్యంతో? నేను నీకు మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదునని నీ విమోచకుడు యేసు సెలవు. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం పాట పాడి రాసాం. ఏం పాట అంటే, నిత్యమైన సంకల్పముతో ఎడతెగక నీ ఎడల వాత్సల్యము చూపుదునంటివే. బాబీ 8th క్లాస్ అప్పుడు అనుకుంటా, 8th క్లాస్ అప్పుడు ఈ పాట పాడాడు. ఎందుకనంటే జనరేషన్ టు జనరేషన్ అనేది ఉంటుందనే ఉద్దేశంతో పాడించడం జరిగింది. సో నిత్యమైన కృపతో, సంకల్పంతో దేవుడు తన వాత్సల్యాన్ని మనకు చూపించే దేవుడై ఉన్నారు. తర్వాత యెషయా పుస్తకంలో 60వ అధ్యాయంలో 21-22 వచనాలు చూస్తే, యెషయా పుస్తకం ప్రవచన పుస్తకం 60వ అధ్యాయము 21-22 వచనాల్లో, నీ జనులందరూ నీతిమంతులయ్యుందురు, నన్ను నేను మహిమపరచుకొనున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. వారిలో ఒంటరి అయిన ఎవరు నాటిన కొమ్మగా? దేవుడు నాటినటువంటి కొమ్మగా, నేను చేసిన పనిగా
వారందరూ శాశ్వతంగా భూమిని స్వతంత్రించుకుంటారు. భూమిని స్వతంత్రించుకుంటారు. నిజంగా మనము ఈ దేశాన్ని బట్టి, ఈ దేశంలో మనం ఉన్నదాన్ని బట్టి చాలా సంతోషించాలి. ఎందుకు తెలుసా? ఈ దేశంలో ప్రజలు గుర్తించట్లేదు, కానీ ఈ దేశంలో చాలా మంది కోట్ల ప్రజలను దేవుడు మహా మేధస్సుతో నింపారండి ఈ దేశంలో. భారతదేశ ప్రజలు అంత దద్దములు లేకపోతే చేతగాని వాళ్ళు కాదు, మేధావులు ఉన్నారు. ఈ రోజున ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో లేరు భారతీయులు చెప్పండి? ప్రపంచ దేశాల్లో భారతీయులు లేని దేశం చూపించండి. ఎలా ఉండగలుగుతున్నారు? కేరళలో ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్రాకు వచ్చి హోటల్స్ పెట్టుకొని కోట్లు సంపాదిస్తున్నారు. రాజస్థాన్ వాళ్ళు వచ్చి రాజస్థాన్ టీ స్టాల్స్ పెట్టుకొని కోట్లు సంపాదిస్తున్నారు, లక్షలు సంపాదిస్తున్నారు. ఇదే మేధస్సు, ఇదే సామర్థ్యం, ఇదే ఓర్పు, ఇదే సహనం కలిగి ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రరాజ్యమైన అమెరికాలో చూస్తే కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్కి యజమానులు, డైరెక్టర్లు భారతీయులు. పెద్ద పెద్ద ప్రెస్టీజియస్ సక్సెస్ఫుల్ హాస్పిటల్స్కి డైరెక్టర్స్ మన భారతీయులు. కానీ గమనిస్తున్నారా? గమనించట్లేదు. అయ్యో, దేశాన్ని ఆశీర్వదిస్తే దేవుడు ఆశీర్వాదాన్ని గుర్తించట్లేదు. ఈ వచనంలో అంటున్న మాట ఏంటంటే, దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకునేటట్టు చేస్తారట దేవుడు. భారతీయులు కొన్ని దేశాలను ఈ రోజున ప్రభుత్వ పాలకుల కంటే ఎక్కువగా శాసిస్తూ ఉన్నారు ఈ రోజున. అది ఒక ఘనత, గొప్ప సంగతి, దాన్ని ఏం తక్కువగా మాట్లాడట్లేదు. కానీ గుర్తించాలి, ఈ కీర్తికి కారణం ఎవరంటే దేవుని ఆశీర్వాదము, దేవుని ఆశీర్వాదం. తర్వాత యెషయా పుస్తకంలోని 65వ అధ్యాయంలో చూస్తే 16-19 వచనాలు తర్వాత చదువుకోండి. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు, రోదన ధ్వనియు విలాప ధ్వనిలు దాని యొక్క వినపడవు అని మనం అక్కడ చూస్తాం సారాంశాన్ని. అందుకని రోదన ధ్వని, విలాప ధ్వని ఇవన్నీ ఇక మీదట వినబడవు. తర్వాత జకరియా చివరిలో మనము ఆరంభంలో చదువుకున్నాము. జకరియా పుస్తకంలో ఉన్నటువంటి మూలవాక్యము, యెషయా పుస్తకంలో మూలవాక్యం చదువుకుని చివరిగా ముగింపులో జకరియా పుస్తకం 8వ అధ్యాయము 12-17 వచనాలు చూస్తే, సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును. భూమి పండును. ద్రాక్ష చెట్లు దేంతో పోల్చాడు? సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు. ఎక్కడైనా చదివాం బైబిల్ ఇలా? ఏమండి? సమాధాన సూచకమైనటువంటి ద్రాక్ష చెట్లు సమాధాన సూచకంగా ఎందుకున్నాయంటే, ద్రాక్ష గుత్తుల్లో, ద్రాక్ష అడలలో ఎన్ని ఉంటాయండి? ఎన్ని పళ్ళు ఉంటాయండి? అసంఖ్యాకంగా ఉంటాయి. ఎవడు లెక్క పెట్టలేడు. ఇజ్రాయేల్లో పండించేటటువంటి ద్రాక్ష అడలు చూస్తే వాడంత పొడుగు, ప్రణీత్ అంత పొడుగు ఉండేటటువంటి పెద్ద అడలను అటు బలాఢ్యులైన వాళ్ళు, ఇటు బలాఢ్యులు పెద్ద కర్రలు మోసుకొని వెళ్తూ ఉంటారు. వాటిలో ఎన్ని ఉన్నాయి? ఎన్ని ద్రాక్షపళ్ళు, ఎన్ని వేల లక్షల ద్రాక్షపళ్ళు ఇమిడి ఉన్నాయి. వాటి మధ్య సమాధానం ఉండకపోతే అవి దేనికది ఏమైపోతాయి? విడిపోతాయి. చూడండి, ఇంట్లో 3 అన్నదమ్ములు ఉంటే ముగ్గురు మధ్య సమాధానం ఉండదు. ఉందా? ఆ దేశం ఉంది ఇజ్రాయేల్, ఈ దేశం ఉంది అమెరికా ఉంది, ఈ దేశం రష్యా, ఈ దేశం చైనా, ఇండియా, ఇరాన్, ఇరాక్, ఈ దేశాలు ఉన్నాయి. దేశాలంటే ఎంతమంది? కోట్ల మంది. సమాధానం ఉందా? కానీ ద్రాక్ష అడలలో, గుత్తుల్లో ఏముందంట? ద్రాక్ష చెట్టు ఒక సమాధానానికి సూచనగా కనపడుతుంది. బైబిల్ ఇక్కడ చూస్తాం మనం. అద్భుతం కదా అది. సమాధానం అనేటటువంటిది ఫలమిచ్చేటటువంటి భూమి పండును, ఆకాశం నుండి మంచు కురియును. ఈ జనులలో శేషించిన వారికి వీటినన్నిటినీ నేను స్వాస్థ్యముగా ఇత్తును. శేషించిన వారందరికీ స్వాస్థ్యంగా ఇవ్వడం. శేషించిన వారంటే పరీక్షకు నిలబడి, శత్రు శాసనాలకు ఎదురు నిలబడినటువంటి వారు ఎవరు? వీళ్ళు శేషించిన వారు. భాగాహారం చేసినప్పుడు, హెచ్చవేత చేసినప్పుడు, కూడికి చేసినప్పుడు ఏమొస్తుంది?
ఒక రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ ఒక చర్య ద్వారా ప్రాసెస్ అయ్యి వస్తుంది. ఏమండి, శేషంగా ఉన్న వారిలో ఆత్మీయ స్థైర్యం ఉంటుంది. శేషముగా శేషించబడిన వారిలో పోరాటములో పోరాడి జయించిన పటిమ ఉంటుంది. వాళ్ళను మరలా పోరాడమన్నా పోరాడతారు. అసలు పోరాటంలో ఉండమని నిలబెడితే ఏం చేస్తాడు? శత్రువు కత్తిచ్చి, నువ్వు తీసుకోరా బాబు నాకు వద్దని పారిపోతాడు. వీపు చూపిస్తాడు యుద్ధానికి. ఈ రోజున మనం గమనించాల్సింది ఏంటంటే, డబుల్ హానర్, రెట్టింపు ఘనత, రెట్టింపు దీవెన, రెట్టింపు స్వాస్థ్యము, రెట్టింపు భూభాగము, రెట్టింపు ధన్యత, నిత్యానందము, శాశ్వతానందం, పరిపూర్ణమైన ఆనందం, రెండంతల మేలు, ఇవన్నీ మనకు రావటానికి ప్రభువే కారణం. మనందరం వినయము, విధేయత, దీనత్వము, లోబడి స్వభావం కలిగి ఉంటే మనందరము నిశ్చయంగా రెట్టింపు ఘనతకు పాత్రులగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలువబడి ఒకే ప్రార్థన చేయండి. ఒక ప్రార్థనలో ఉండవలసిన 2 అంశాలు. ఒకటి మన తీర్మానం. అయ్యా, నేను లోబడి ఉంటాను, కన్నీటితో విత్తుతాను, నేను నీ మాట వింటాను, విధేయుడిగా ఉంటాను, గర్వము, అతిశయము, ఈర్ష్య, పగ, ప్రతీకారాలు నా జీవితంలో తీసేసుకుంటాను, నేను లోబడి ఉంటాను, వినయం కలిగిన వాడిగా ఉంటాను, వినయం కలిగినటువంటి సహోదరుడిగా నేను ఉంటాను ప్రభువా అని మనం అడిగితే చాలు. ప్రభువు చూస్తూ ఉండగానే మనలో ఈ వినయము, విధేయత, దీనత్వము, లోబడిన స్వభావం కొనసాగుతుండగానే మనము రెట్టింపు ఆశీర్వాదములను స్వతంత్రించుకుంటాం చూస్తాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. 2 నిమిషాలు హృదయంలో ప్రభు సన్నిధిలో, ప్రభు నేను లోబడి ఉంటాను, ఘనతకు నువ్వే పాత్రుడు అని నేను ఒప్పుకుంటాను. భూమి మీద నాకు ఘనత ఎక్కడి నుంచి రాదు ప్రభు, కేవలం నువ్వు ఘనపరిస్తేనే వస్తుందని ఒప్పుకుంటూ రెట్టింపు ఘనతకు నన్ను పాత్రుడని చెయ్యి ప్రభు, రెట్టింపు దీవెనకు పాత్రుడని చెయ్యి. ఎన్నో మార్లు మన జీవితంలో ఎన్నో గొప్ప అవకాశాలు మనకున్న క్షణికోద్రేకాల వల్ల, మనలో సహనం లేకపోవటం వల్ల, మన కోపం వల్ల అవి చేదాటిపోయాయి, మన అభివృద్ధి దూరమైంది. ఈరోజు వినయంతో, విధేయతతో, లోబడిన స్వభావంతో మనం ఉంటే, దేవుడే ఘనతకు కారకుడని మనం గుర్తించగలిగితే, ఒక కాలంలో, ఒక సమయంలో కొంచెము కాలము శ్రమను అనుభవించిన పిమ్మట ఆయనే మిమ్మల్ని గొప్ప చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఘనతకు పాత్రలు చేస్తాడు. నమ్మకస్తులుగా ఉందాం, లోబడిన వారుగా ఉందాం, విధేయత కలిగిన వారుగా ఉందాం. ప్రభు ఆ పరిశుద్ధుడ మీకు వందనాలు నాయన. మీరు నాతో మాట్లాడిన విధానానికి స్తోత్రాలు. అబ్రహామును మీరే విధంగానైతే పరీక్షలు నిలువబెట్టి విశ్వాసమునకు మూలమైన, విశ్వాసమునకు తండ్రిగా, అనేక వాగ్దానములకు మూల పురుషునిగా చూశాం. మేము కూడా అటువంటి దీవెన ఆశీర్వాదములు స్వతంత్రించుకొనున్నట్లుగా కన్నీటితో విత్తే మనసును మాకు ఇవ్వండి. ఆనంద పారవశ్యంతో పనులు మోసుకొని వచ్చే ఆశీర్వాదంలో మమ్మల్ని నిలవబెట్టండి. నీకు లోబడే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి. మేమందరం కూడా తండ్రి, మొట్టమొదట్లో మాకు మీరు ఇచ్చిన ఆలోచన ప్రకారం ప్రతివారు ఎదుటి వారిని ఘనులుగా ఎంచగలిగే మనస్సు, గొప్పగా ఎంచగలిగిన మనస్సు, ఎదుటి వారిలో ఉన్నటువంటి సామర్థ్యమును ఘనపరిచే మనస్సు, పరిగణలోనికి తీసుకునే మనస్సును మాకు అనుగ్రహించండి నాయన. ఎప్పుడు మాకు వ్యక్తిగత ఘనత కావాలని కోరుకుంటున్నామేమో, వ్యక్తిగత కీర్తి ప్రతిష్టలను మాత్రమే కోరుకుంటున్నామేమో, కానీ ఎదుటి వారిలో ఉన్నటువంటి ఘనతను మెచ్చుకోలేనటువంటి స్వార్థపరులుగా మేము ఉన్నామేమో. నీ మనస్సును మాకు ఇవ్వండి ప్రభువా. మీ పిరికుమారుని క్రీస్తు వారి మనస్సును మాకు అనుగ్రహించండి. క్షమించేవారిగా, ప్రేమించేవారిగా,
ఆదరణ చూపేవారిగా, ఎదుటి వారి బాగోగులను పరీక్షించి వారి శ్రమలో ఆదుకునేవారిగా, నిజమైన ఉపవాసం అంటే ఏంటో చేసేవారిగా, సమాధానమునకు ఉదాహరణగా చెప్పబడిన ద్రాక్ష చెట్టు వలె మేమందరం ఉండునట్లు మీ దక్షిణ హస్తం చాపి దీవించి ఈరోజు అందించబడిన వాక్యాన్ని బిడ్డల హృదయంలో ముద్ర వేయమని కోరుకుంటున్నాం. తీర్మానాలకు ముద్ర వేయండి. వారి హృదయంలో చేసుకున్నటువంటి నిర్ణయాలను స్థిరపరచండి. మేమందరం కూడా తండ్రి శుభప్రదమైన నిరీక్షణ కలిగి మీరు ఆకడలు మేమందరం ఎత్తబడి గుంపులో మహామహిమలో స్వాస్థ్యం పొందుకునే బిడ్డలుగా మమ్మల్ని అందరిని నడిపించమని తండ్రి. మా ముందు రాబోయే శుక్రశని ఆదివారాల ఉదయకాలాల్లో VBS నిర్వహించబడవలసి ఉండగా చిన్న బిడ్డల క్రమశిక్షణ, చిన్న బిడ్డల యొక్క జీవనాన్ని, పునాదులు వేయబడే జీవితాన్ని ప్రభువా ఈ రోజుల్లో మేము వారిని తర్ఫీదునిచ్చినట్లు, నిజ స్నేహము ఎటువంటిదో బిడ్డలకు నేర్పించినట్లు కృప చూపించమని, అదే సమయంలో ఆ నిజ స్నేహాన్ని మేము పిల్లలకు నేర్పే క్రమంలో మేము కూడా నేర్చుకున్నాం. మాకు మీరు సహాయం అనుగ్రహించమని మీకు అప్పగించుకుంటూ ఈరోజు ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను, ప్రతి చిన్న బిడ్డను, పెద్దలను అందరినీ కూడా మీరు మెండుగా దీవించి ఆశీర్వదించి వర్ధల చేసి గృహాలకు పంపమని, ఈ తీవ్రమైన ఎండవేడిమి కలిగినటువంటి ఈ సీజన్లో ఆయన ఎవ్వరూ కూడా ప్రభు బలహీనతలకు గురి కాకుండా, ఈ డిహైడ్రేషన్ సంబంధించిన సమస్యలతో కళ్ళు తిరుగుట, ఈ వాంతులు, విరోచనాలు తదితరమైనటువంటి ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్త పడుతూ, ఒకవేళ ఆ స్థితికి గురైతే క్షేమంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆయన ప్రతినిత్యము సమయాసమయములలో మీ సన్నిధిని వెదికే కుటుంబాలుగా మమ్మల్ని స్థిరపరచమని, VBS కావాల్సిన ఏర్పాట్లు జరిగించమని, సువార్త సభకు అదేవిధంగా నేను పాల్గొనవలసినటువంటి ఉన్నటువంటి 3-4 సభల్లో కూడా మీరే మాకు తోడుగా ఉండి, నా వెనుక బోరగా ఉండి మీరే మాట్లాడమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య మహోన్నత నామం పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు వారి శిష్యులకు నేర్పించిన ప్రార్థన మనం చెప్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యము వచ్చునుగా, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగా. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మాడల అపరాధం చేసిన వాళ్ళు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మ శోధంలోనికి తేక దుష్టు నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవయున్నవి తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా, ప్రేమ, సమాధానములు కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించి సమస్త మహిమ, ఘనత, ప్రభావములను ఆరోపించుకొనుగాక. ఆమేన్. అందరూ ఒకరికొకరు సమాధానపూర్వకమైన వందనాలు తెలియజేసుకొని మరి VBS